రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్. సో ఇప్పుడు మెయిన్గా కర్నూలు ఏరియాలో, కర్ణాటక ఏరియాలో చాలా మంది రైతులు ఈ పత్తి విత్తనాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉన్నారు. పత్తి విత్తనాల గురించి ఎక్కువగా ఫోన్లు చేస్తూ ఉన్నారు. అది కూడా ఏంటంటే వర్షాధారంగా తీసుకునే విత్తనం గురించి, లేదంటే మనకి రెండో పంటకు అనుకూలంగా ఉండే విత్తనాలు, మంచి బెస్ట్ విత్తనాలు చెప్పని అడుగుతున్నారు. సో మెయిన్గా కర్నూలు ఏరియా కానీ, ఆదోని, ఎమ్మిగనూరు, పెద్ద తొంబళం, కలకుంట్ల ఏరియా, సి బెళగల్ ఏరియా, ఈ పత్తికొండ ఏరియా, సో దాంతోపాటుగా మనం చూసుకుంటే కర్ణాటకలో రాయచూరు, గద్వాలు, ఐజా, ఈ ఏరియా రైతులందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక బెస్ట్ 5 విత్తనాలు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. చివరి వరకు వీడియో చూడండి. నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. తోటి రైతు మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో అందులో 5 రకాల విత్తనాల గురించి, ఈ 5 లేదా 6 రకాలు బెస్ట్గా ఉన్న విత్తనాలు చెప్తా. వీటిలో నుంచే మీరు ఎంచుకునే ప్రయత్నం చేయండి. అన్ని ఒకటే కంపెనీ కాకుండా రకరకాల కంపెనీల విత్తనాలు తీసుకొని సాగు చేసుకునే ప్రయత్నం చేయండి నేను చెప్పిన వాటిల్లో. సో దీంట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ ఆదోని కానీ, కలకుంట్ల, పెద్ద తొంబళం, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతులకి బెస్ట్ విత్తనం ఒకటి చెప్పాలి అంటే గంగా కావేరీ సీడ్స్లో 231 అనే వెరైటీ. సో దీన్ని చాలా మంది రైతులు సాగు చేశారు. పోయిన సంవత్సరం మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా ఇచ్చింది. ఆదోని ఏరియాలో చూసుకుంటే ఆదోని కానీ, పెద్ద తొంబళం, కలకుంట్ల, ఈ గురుదత్తాత్రేయ ఫర్టిలైజర్ దొరుకుద్ది. ఆదోనిలో అయితే మనకి 2 చోట్ల అవైలబుల్ ఉంది ఈ షాపు. ఈ మనకి ఎమిగ్నూ సర్కిల్లో ఉంది, గౌస్ హాస్పిటల్ రోడ్లో ఉంది. ఈ జీకే 231 గంగా కావేరీ సీడ్స్ 231 అనే వెరైటీ తీసుకోండి. మంచిగా చెట్టు హైట్ పెరగడం కానీ, తర్వాత సైడ్ బ్రాంచెస్ కానీ, ఒక బ్రాంచ్కి మంచిగా 7 నుంచి 8 కాయల నుంచి ఒక 10 కాయల వరకు పడి, గింజ శాతం ఒక 10 గింజల వరకు కూడా ఉండి మంచి కాటాలకు వచ్చే అవకాశం 100% ఉంది. అన్ని రకాల నేలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఏదైతే మనకి ఇసుక భూములు కానీ, నల్లరేగడి భూములు కానీ, లేదు అని అంటే ఈ ఎర్ర నేలలు కానీ, గరుపు పొలాలు కానీ, ఏట్లకైనా కూడా 100% మనకి సరిపోతుంది. సో ఈ విత్తనాన్ని కూడా సాగు చేసుకునే ప్రయత్నం చేయండి. పైన స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తా, వాటికి ఫోన్ చేయండి ఎవరికైనా ఈ సీడ్ కావాలంటే. ఇక రెండోది వచ్చరికి మనకి క్రిస్టల్ సీడ్స్లో 369 అనే వెరైటీ. సో ఇది కూడా మనకి చెట్టు అనేది ఒక్కసారి హైట్గా పెరిగేసి సైడ్ బ్రాంచెస్ వచ్చేసి మనకి మంచి కాపు అనేది 1 లేదా 2 సార్లు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. పత్తి తీయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. షార్ట్ టర్మ్లో ఒక 10 నుంచి 15 క్వింటాలు దిగుబడి తీయాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పేటువంటి వెరైటీస్ అన్ని కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అన్ని రకాల నేలకు కూడా అనుకూలంగా ఉండేటువంటి, లేదంటే హై డెన్సిటీ పద్ధతిలో సాగు చేసే రైతులకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఇక మూడోది వచ్చరికి మనకి వేదా సీడ్స్లో ప్లాటినం. సో నేను చెప్పే విత్తనాలను కూడా మీకు ఒక జీకే 231 తప్ప మిగతా అన్ని కూడా తెలిసినయే, సాగు చేసే ఉంటారు. కొత్తగా సాగు చేయాలనుకున్న వాళ్ళు ఆ వెరైటీ ఖచ్చితంగా తీసుకోవచ్చు కూడా. సో ఇది మనకి వేదా సీడ్స్లో ప్లాటినం కూడా మీకు తెలియదు ఏం లేదు. 100% మనకి పత్తి తీయడానికి అనుకూలంగా ఉంటుంది. మీడియం బౌల్ వస్తుంది. పత్తి కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి రేటు ధరలు పడతా ఉంటాయి. అన్ని రకాల నేలలు కూడా అనుకూలంగా ఉండే వెరైటీ. ఇది కూడా తీసుకొని సాగు చేసే ప్రయత్నం చేయండి. నాలుగోది వచ్చేసరికి మనకి నూజివీడి సీడ్స్లో ఆద్య. సో ఇది కూడా మనకి బ్రహ్మాండంగా షార్ట్ టర్మ్ డ్యూరేషన్కి ఉపయోగపడేది. మొక్కజొన్న పంట కానీ, లేదంటే వేరే పంటలు వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండే వెరైటీ. 1 లేదా 2 సార్లు మనం పత్తి తీసుకొని ఒక 130 నుంచి 150 రోజుల్లో పత్తి తీసుకొని దున్నేసి మనం వేరే పంటలకు వెళ్ళిపోవడానికి ఉపయోగపడే ఖచ్చితంగా మంచి వెరైటీ అని చెప్పొచ్చు. ఇక నాలుగోది చూసుకున్నట్టయితే మనకి ఆద్య సీడ్స్లో ప్రదీప్ కానీ, గీత కానీ. సో ఇది మెయిన్గా ఈ ఖమ్మం సరౌండింగ్స్ ఏరియాలో రైతులు సాగు చేసే ప్రయత్నం చేయండి. సాగు చేసి మంచి దిగుబడి కూడా ఖచ్చితంగా తీసుకున్న రైతులు కూడా ఉన్నారు. సో ఈ విత్తనాన్ని కూడా తీసుకుని సాగు చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈ రాశి సీడ్స్లో షిఫ్ట్ కానీ, ఎంహెచ్ కానీ. సో ఈ రెండింటిలో ఏదైనా ఖచ్చితంగా తీసుకోండి. ఇది కూడా నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉండి మంచి దిగుబడి ప్రతి రైతు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఆల్రెడీ మీరు సాగు చేసి ఉంటే ఏదైనా విత్తనం వేరే విత్తనం తీసుకోండి. లేదు ఒక 3-4 ఎకరాలు వేసే రైతులు ఎవరైనా ఉంటే అందులో ఒక 2-3 రకాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎకరానికి 2 ప్యాకెట్లు లేదా 3 ప్యాకెట్లు వేస్తూ ఉంటారు. ఈ బలమైన భూములు అయితే 2 ప్యాకెట్లు సరిపోతాయి. అంటే డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోండి. బలం తక్కువ నేలలో అయితేనేమో ఒక 3 ప్యాకెట్లు పెట్టుకోండి. సో అట్లా మనము చేసుకున్నట్లయితే మనకి ఈల్డింగ్లో ఖచ్చితంగా, అంటే దిగుబడిలో కొద్ది తేడా వస్తుంది. బలం తక్కువ నేలలో ఎక్కువ విత్తనాలు పెట్టడం వల్ల మనకి అక్కడ కూడా ఎక్కువ మొక్కలకి కొద్దిగా గొప్ప పత్తి వచ్చినప్పుడు అది మనకి దిగుబడిలో ఖచ్చితంగా పెంచుతూ ఉంటుంది. బలమైన నేలలో మనం దగ్గర వేసినా కూడా మనకి అక్కడ ఇబ్బంది అయింది కాబట్టి ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ వచ్చేవండి, దోమపూట ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సక్కింగ్ పేస్ట్ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో మన బలమైన భూముల్లో, అంటే రేగడి భూముల్లో కానీ, ఈ ఎర్ర భూముల్లో, బలమైన భూముల్లో కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టడం వల్ల గాలి మంచిగా తోలుతూ ఉంటుంది. అక్కడ మనం మందులు కొట్టుకోవడానికి కానీ దేనికైనా అనుకూలంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తలు పడి మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటూ ఈ జీకే 231 అనే విత్తనాన్ని సాగు చేసే ప్రయత్నం చేయండి. ఈ కర్నూలు సరౌండింగ్స్ ఏరియా రైతులు ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు. ధన్యవాదాలు.